అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్ 4లో భారత స్టార్ బ్యాటర్ సంజు శాంసన్ చరిత్ర సృష్టించాడు. తన అద్భుతమైన బ్యాటింగ్ తో కివీస్ బౌలర్ను ఉతికి ఆరేసిన సంజు కేవలం జట్టుకు భారీ స్కోర్ అందించడమే కాకుండా వ్యక్తిగతంగా పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఈ మెగా టోర్నీలో సంజు శాంసన్ ఆడుతున్న తీరు చూస్తుంటే అతను ఒక కొత్త శకానికి నాంది పలికినట్లు కనిపిస్తుంది. ఈ ప్రపంచ కప్ లో సంజు శాంసన్ సిక్సర్లు సునామీ క్రియేట్ చేశాడు. ఒకే ఎడిషన్ లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా సంజు వరల్డ్ రికార్డ్ నెలకొల్పాడు. న్యూజిలాండ్ ప్లేయర్ ఫిన్ అలెన్ ఆ టోర్నీలో 20 సిక్సర్లు బాది అగ్రస్థానంలో ఉండగా నేడు జరిగిన ఫైనల్ మ్యాచ్ లో సంజు ఏకంగా 8 సిక్సర్లు బాదాడు. దీంతో ఈ సింగిల్ వరల్డ్ కప్ లో సంజు బాదిన మొత్తం సిక్సర్లు సంఖ్య 24కి చేరుకుంది. తర్వాత స్థానంలో హెట్ మేయర్ 16 సిక్సర్లుగా ఉన్నారు. సంజు బాదుడు చూస్తుంటే బంతి బౌండరీ అవతల వెతుక్కోవడం కివీస్ ఫీల్డర్లకు వంతైంది. కేవలం సిక్సర్లే కాదు, పరుగుల వేటలోనూ సంజు రికార్డులు తిరగరాశాడు. ఒకే టీ20 ప్రపంచ కప్ లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా సంజు శాంసన్ నిలిచాడు. 2014 టీ20 వరల్డ్ కప్ లో విరాట్ కోహ్లీ 319 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. నేడు సంజు ఆ రికార్డు దాటేశాడు. ప్రస్తుతం టోర్నీలో సంజు ఖాతాలో 324 పరుగులు ఉన్నాయి. విరాట్ లాంటి దిగ్గజ ఆటగాడు రికార్డును సంజు అధిగమించడం భారత్ క్రికెట్ చరిత్రలో ఒక మైల్ రాయిగా నిలిచింది. సెమీఫైనల్లో 89 పరుగులు చేసి త్రుటిలో సెంచరీ మిస్ చేసుకున్న సంజు ఫైనల్లోనూ అదే 89 పరుగుల వద్ద అవుట్ అవ్వడం అభిమానులను కాస్త నిరాశకు గురి చేసింది. అతడు చేసిన విధ్వంసం మాత్రం అమోఘం. 5 4లు 8 సిక్సర్లతో కివీస్ బౌలర్ను ఉతికి ఆరేసిన సంజు భారత్ 255 పరుగులు భారీ స్కోర్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. మొత్తానికి ఈ వరల్డ్ కప్ సంజు శాంసన్ వరల్డ్ కప్ గా అభిమానులు గుండెల్లో నిలిచిపోతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.